నవరాత్రి వేడుకలు ఆనంద గీతికల్ శుభదాత్రి నీ మహిమ పాడుతాము బహువిధంబుల నిన్ను మా కనక దుర్గ పూజించి కీర్తించి వేడుతాము. ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కదపాలి సక్రమంగా. ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి, ఉండవలసినట్టు ఉండకుండా మారిందనుకోండి ప్రకృతి, అదే విలయం. గాలి ప్రసన్నంగా కదిలిందనుకోండి సుఖకారకం. వాయు ప్రాణ సుఖం వాయు. వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ అంటారు, అసలు ఉన్నాడు వాయువే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతపతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి తీసి ఊపిరి విదిలి పెడితే ఉన్నాడు ఉన్నాడంటారు. ఆ గాలి తీకపోతే వెళ్ళిపోయాడంటారు. ఆ గాలి చక్కగా మెల్లగా వీస్తే సుఖకారకం. ఆ గాలి విపరీతమైన వేగంతో వేస్తే ప్రభంజనం, అంటే విరగొట్టేస్తుంది. ఏ దడ్డొచ్చిందో అవన్నీ విరిగి కింద పడిపోతాయి. అంతే, చెట్లు విరిగిపోతాయి, పెద్ద పెద్ద దీపపు స్తంభాలు ఒరిగిపోతాయి, జనం ఎవరు రోడ్డు మీదకి నడవరు, ఇళ్ళు ఎగిరిపోతాయి, పెంకుటిళ్ళు కూలిపోతాయి. ఏమైంది? నష్టం జరిగింది. అదే మామూలుగా చక్కగా వీచింది గాలి, అందరూ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు అది ఎంత వేగంతో ఉండాలో అలాగే ఉండాలి అంటే ఆ కదలికల వెనక ఉన్న శక్తి పట్ల నీకొక కృతజ్ఞత ఉండాలి. అది ఋషివాక్యం. ఆ కృతజ్ఞత లేకుండా అనుభవిస్తానంటే ఆవిడకు నాడు కోపం వస్తుంది. వీడు కృతజ్ఞుడు, నా అనుమతి లేని నాడు వీడికి ఎన్నున్నా ఆపుకోలేడు, వస్తుందని తెలుసుకోగలడేమో. భూకంపం వస్తుంది అని తెలుసుకోగలవేమో, భూమి కంపించకుండా చేయగలవా? తుఫాన్ వస్తుందని తెలుసుకోగలవేమో, తుఫాన్ రాకుండా చేయగలవా? గాలి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలుసుకోగలవేమో, దీపపు స్తంభం ఒరగకుండా చూసుకోగలవా? విపరీతమైనటువంటి వర్షం కుండపోతగా కురుస్తుందని తెలుసుకోగలవేమో, వాన కుండపోతగా కురవకుండా ఆపగలవా? ఆపగలిగిన తల్లి ఒకతుంది, ఆమె కారుణ్యమూర్తి. ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటే చాలా, ఆవిడ ఉందని తెలిసి నమస్కరిస్తే చాలు. అందుకు ఈ దేశంలో అమ్మవారిని ఆరాధించడం వచ్చింది. అది అలా చేస్తే ఉంటుందా? అది మూర్ఖత్వం కాదు, అది ఋషివాక్యం. ఉన్నదటువంటి ఆదిశక్తి ఒకరు. కాబట్టి ఇప్పుడు సమస్త భోగములు ఇందులో ఉన్నాయి. బతుకు నుండి ఐశ్వర్యము నిలబడ్డం వరకు ఈమె యందే ఉన్నాయి. శర్వాణి భూమిలో ఉన్నాయి. అందుకని ఆమె వసుమతి, వసుంధర. సమస్త ఐశ్వర్యము ఆమె యందున్నది, ఐశ్వర్యమును ఆమె ధరించి ఉన్నది. కాబట్టి ఆవిడ అనుగ్రహిస్తే తీసిస్తుంది, ఆవిడ అనుగ్రహించకపోతే ఇవ్వదు. కలిగి ఉండడం వేరు, కలిగి ఉన్నది తనదిగా ఉండడం వేరు. భూమాత తనదిగా కలిగినది తానివ్వగలిగినది. తనదిగా కలిగినది తనకి కోపం వస్తే ఇవ్వడం కాదు, ఇచ్చినది కూడా పుచ్చుకోగలిగినది. అలా కాకుండా ఉండడానికి ఆవిడ పూజ. అందుకు ఆవిడ అనుగ్రహాన్ని అపేక్షించడం. కాబట్టి వసుమతి, వసుంధర, విశ్వంభర అవి ఆవిడ పేర్లు. విశ్వం అంటే ఏది కళ్ళకి కనపడుతోందో అది విశ్వం. ఏది కళ్ళకి కనపడదో వాడు విశ్వనాథుడు, వాడు విష్ణువు, ఆవిడ అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఆవిడే విశ్వంభర. ఈ జగత్తునంతటినీ ఎవరు భరిస్తున్నారు? ఇంతమందిని, ఇన్ని వాహనాల్ని. అందుకే ఆవిడికి గోత్ర అని ఒక పేరు. పర్వతముల చేత ఆచ్ఛాదింపబడుతుంది. అన్ని పర్వతాల్ని ఎవరు మోస్తున్నారు? ఆవిడే. అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు. ఆవిడికే క్షితి అని ఒక పేరు, అవని అని ఒక పేరు. అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజుయందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది. ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి, ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు, పాపం పెరిగిపోతే బరువు. పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు. అందుకే నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు.